హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవి అను డైరీస్. యాక్చువల్గా ఈరోజు తెలుగు క్యాలెండర్ వైజ్ నా బర్త్డే, అంటే 27th వచ్చింది ఇయర్ నా బర్త్డే. తిథి ప్రకారం ఈరోజు నా పుట్టినరోజు. డేట్స్ వైజ్ అయిపోయింది ఆల్రెడీ. ఈ వీడియోలో నా బర్త్డే ఇయర్ ఎలా జరుపుకున్నానో చూసేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు కొత్తగా నా వీడియోస్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మార్నింగ్ లేచి ఫ్రెష్ అయిన తర్వాత దేవుడికి దండం పెట్టుకొని తూర్పు సైడ్ తిరిగి కూర్చొని ఆవు పాలు, నల్ల నువ్వులు, బెల్లం కలిపిన పదార్థాన్ని 3 సార్లు తీర్థంగా తీసుకోవాలి. ఆ తీర్థం తీసుకున్న తర్వాత సప్త చిరంజీవుల పేర్లు చదువుకోవాలి. ఇలా 3 సార్లు ఈ తీర్థం తీసుకుంటే వచ్చే పుట్టినరోజులోపు ఏదైనా గండకాలం ఉంటే తొలగిపోతుందని ఇలా చేస్తారు. యాక్చువల్గా మాకు చిన్నప్పటి నుండి తిథి ప్రకారం బర్త్డే జరుపుకోవడం అలవాటు. లాస్ట్ ఇయర్ యూఎస్ఏలో నా హస్బెండ్తో జరుపుకున్నాను. ఈ ఇయర్ మా మమ్మీ డాడీతో ఇండియాలో బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నాను. ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత సాయిబాబా గుడికి, వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళొచ్చాము. నేను మా డాడీ ముగ్గురం. హలో. సో తర్వాత ఇంటికి వచ్చేసి మా మమ్మీ డాడీ బ్లెస్సింగ్స్ తీసుకొని లంచ్ చేసాము అందరం. సో నేనేం చేశానంటే ఆల్రెడీ ఒక షార్ట్లో చూపించాను కదా కొన్ని ఐటమ్స్ అమెజాన్ ప్రైమ్ డీల్స్లో పెట్టినవి. ఈరోజు ఇంకొన్ని అమెజాన్ ఆర్డర్స్ వచ్చాయి ప్రైమ్ డీల్స్ అప్పుడు పెట్టినవి. చూద్దాం ఓపెన్ చేసి. సో నా బర్త్డే డ్రెస్, ఈ రెడ్ డ్రెస్ కూడా అమెజాన్లో ప్రైమ్ డీల్స్లో ఆర్డర్ పెట్టింది. ఆడికి నైట్ డ్రెస్సెస్ పెట్టాము. ఐ థింక్ కాటన్ నైట్ డ్రెస్సెస్ చూడాలి, క్వాలిటీ బాగుంటే ఉంచేస్తాను. హెయిర్కి ర్యాప్ చేసుకునే టవల్, హెడ్ బాత్ చేసినప్పుడు ర్యాప్ చేసుకునే టవల్. ఇది బెడ్షీట్ వచ్చేసి ర్యాప్ బెడ్షీట్, ఇదొక బెడ్షీట్. ఇప్పుడే నిద్ర లేచింది. నేను ఇవన్నీ తీద్దామని రెడీ చేసుకుంటుంటే మేడం కూర్చుంది నా దగ్గర. ఇడ్లీ పిండి, దోశ పిండి వేసుకోవడానికి డబ్బాలు పెట్టాను. ఇద్దరు మనుషులకైతే పిండి సరిపోతుంది కరెక్ట్. సో ఇంకా కొన్ని ఐటమ్స్ రావాలి. అన్నీ వచ్చిన తర్వాత ఒక ఫుల్ లెంత్ బ్లాగ్ మొత్తం అన్నీ ఓపెన్ చేసి చూపిస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ and subscribe and click the bell icon for more updates. See you all in the next video. Bye bye.